రవితేజ నటిస్తున్న మాస్ కమర్షియల్ చిత్రం మాస్ యాత్ర. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మీద రవితేజ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మాస్ యాత్ర నుండి వచ్చిన ఫస్ట్ టీజర్ అలాగే మొదటి పార్ట్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మునుపటి రవితేజలోని మాస్ యాంగిల్స్ ఎనర్జీతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇక తనకు బాగా కలిసి వచ్చిన పోలీస్ పాత్రలో మరొకసారి రవితేజ నటిస్తూ ఉండటంతో మాస్ యాత్ర బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రానికి భీమ్ సిసోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాస్ యాత్ర చిత్రం ఆగస్టులో విడుదల కాబోతుంది కాబట్టి వరుసగా ప్రమోషన్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో రెండో పాటను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ రెండో పాటకు సంబంధించిన పనులు పూర్తి చేసినట్టు సమాచారం. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. రవితేజ, శ్రీలీల మధ్య వచ్చే ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఒక మాస్ ట్యూన్ భీమ్స్ రెడీ చేశాడట. మరి ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఆసక్తిగా మారింది. ఇక రవితేజకు పోలీస్ పాత్రకు బాగా కలిసి వచ్చాయి. గతంలో ఆయన పోలీస్ గా చేసిన వెంకీ, విక్రమార్కుడు, పవర్, క్రాక్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దాంతో మళ్లీ మాస్ యాత్ర సినిమాలో పవర్ పోలీస్ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. దాంతో మాస్ యాత్ర సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే నిజానికి మే నెలలోనే మాస్ యాత్ర మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన మేకర్స్ ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేశారు. వినాయక చవితి పండక్కి థియేటర్స్ లో మాస్ యాత్ర అని తెలిపారు. దీంతో మూవీ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని భావిస్తుండగా దాన్ని సెప్టెంబర్ కి వాయిదా వేయాలని నాగవంశీ చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన నిర్మాణంలో వేస్తున్న కింగ్డమ్ సినిమా జూలైలో రిలీజ్ కావడం కాస్త ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను వెనక్కి నెట్టి ఆగస్టులో కింగ్డమ్ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.